Hello everyone, I hope that you are all doing well. This is me Sayyid Shujatullah. Okay, we have seen two important irrigation projects. One is Kaleshwaram lift irrigation project, and I have told you that it is a multi-purpose project, multi-stage project. 80,000 crores we have spent. It's a very great project comparable to America's and Egypt project, right? And when this project was launched, during the foundation ceremony of this project, we have also got the CM of Maharashtra and CM of Chhattisgarh also. So వాళ్ళు కూడా వచ్చారు. Okay, so and sorry, CM of not Chhattisgarh, Andhra Pradesh, వైఎస్ఆర్ జగన్ గారు కూడా వచ్చారు, రైట్. సో మనం అది చాలా డీటెయిల్గా చూసినాం. సో దట్ ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ కదా డైరెక్ట్గా క్వశ్చన్ రావచ్చు. దెన్ వీ హ్యావ్ సీన్ వన్ ఇంపార్టెంట్ అనదర్ చిన్న ప్రాజెక్ట్ దట్ ఈస్ కాల్డ్ ఎస్ డిండి ప్రాజెక్ట్. డిండి ప్రాజెక్ట్ తర్వాత మనం చూసినాం కాదెం రెడ్డి ప్రాజెక్ట్. ఓకే, then let us go ahead with the other projects. చూద్దాం. Nagarjuna Sagar project. Nagarjuna Sagar project. It is on Krishna river. It is a multi-purpose project. Again, I have told you what is the meaning of multi-purpose project చెప్పిన నేను. Largest and highest masonry dam అంటే చాలా అంటే ఓల్డ్ వేలో కట్టిన ప్రాజెక్ట్. మ్యాసోనరీ అంటే మ్యాన్ వాళ్ళు ఎక్కువ యూజ్ చేసిండ్రు. ఇన్స్టెడ్ ఆఫ్ మషీన్స్ అండ్ ఆల్, మ్యాన్ వాజ్ మోర్ ఇన్వాల్వ్ ఇన్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ ది డ్యామ్. ఇనాగ్రేటెడ్ బై లేట్ పిఎం పండిత్ జవహర్లాల్ నెహ్రూ ఆన్ December 10th, 1955 అండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ డేటా. రైట్ కెనాల్ రివర్ కృష్ణాలో, ఓకే, సో దిస్ ఇస్ అవర్ రివర్ కృష్ణ ఇట్లా పోతుందండి. రైట్ కెనాల్, ఈ రైట్ దిస్ ఇస్ కాల్డ్ రైట్ కెనాల్. రైట్ కెనాల్ ఈస్ కాల్డ్ యాజ్ జవాహర్ కెనాల్ అండ్ లెఫ్ట్ కెనాల్ ఈస్ కాల్డ్ యాజ్ లాల్ బహాదూర్ కెనాల్. ఓకే, లెఫ్ట్ కెనాల్ ఈస్ కాల్డ్ యాజ్ లాల్ బహాదూర్ కెనాల్. సో వెరీ బ్యూటిఫుల్ డేటా ఐఎమ్ గివింగ్ యూ. NN నాగార్జున నల్గొండ డిస్ట్రిక్ట్. NN నాగార్జున నల్గొండ డిస్ట్రిక్ట్. సో జనరలీ this Nagarjuna Sagar project is mainly concentrated to fulfill the drinking water needs of twin cities of Hyderabad and Secunderabad. But we have also got multi-purpose, no? Yes. So this particular this project is also used for the generation of power. Nagarjuna Sagar దగ్గర పవర్ కూడా జనరేషన్ అవుతుందండి. ఓకే, ఆ డ్యామ్ దగ్గర వెళ్ళి చూడండి, మీకు టర్బైన్స్ కూడా ఉంటాయి, టర్బైన్స్ కూడా నడుస్తాయి. సో యూ విల్ ఆల్సో సీ వాట్ నాగార్జున సాగర్. హియర్ ఆల్సో ఐ విల్ మేక్ షూర్ దట్ ఈ కొంచెం ఎలా వాటర్ ఎట్లా జనరేట్ అవుతుంది నేను ఒక యానిమేటెడ్ మోడ్లో ఒక స్టోరీ టెల్లింగ్లో మీకు చెప్తాను. ఓకే అని చూపిస్తాను అన్నమాట. రిమెంబర్ దిస్ పాయింట్. సో వెరీ బ్యూటిఫుల్ అండ్ ఇంపార్టెంట్ థింగ్స్ ఐ హ్యావ్ ఆల్రెడీ రిటర్న్ హియర్. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హ్యాస్ చూజన్ ద నాగార్జున సాగర్ స్కీమ్ under the Andhra Pradesh Water Supply Irrigation Project for the complete rehabilitation and modernization of Nagarjuna Sagar project with the help of World Bank. అప్పుడు మనం ఆంధ్రప్రదేశ్లో ఉన్నాం కాబట్టి ఏపీ ప్రాజెక్ట్ అని చెప్తాం. ఇప్పుడు అది TWSIP అయిపోయింది. TWSIP మీన్స్ ఈ ప్రాజెక్ట్ చాలా పాతది కదండి, 1955లో. దీనికి కొంచెం మోడర్నైజ్ చేయాలి అంటే కొంచెం ఇంకా గట్టిగా చేయడానికి కొంచెం వేరే స్ట్రక్చర్స్ కట్టాలి, ఇంకా అలర్ట్స్ క్రిటికల్ లెవెల్స్కి కొంచెం సెన్సర్స్ పెట్టాలి, ఓకే, ప్రాపర్ ఛానల్స్, సో అన్నీ మంచిగా మోడర్న్ చేయాలి. ఇప్పుడు ఉన్న టెక్నాలజీ కూడా దానిలో వేసేయాలి అంతే. అంటే రెట్రో ఫిట్టింగ్ అంటారు. ఏమంటారు దీనికి? రెట్రో ఫిట్టింగ్. పాత ఉన్న దానికి కొత్త తనం ఇచ్చేస్తే రెట్రో ఫిట్టింగ్ అంటారు. రెట్రో అంటే పాత, ఫిట్టింగ్ అంటే కొత్త, రైట్. దట్ ఈస్ వాట్ ద ప్రాజెక్ట్ వీఆర్ టాకింగ్ అబౌట్. సో ఈ పాత ప్రాజెక్ట్ ఉంది కాబట్టి చాలా డేంజర్ కూడా ఉండొచ్చు, చాలా మంచిగా పని చేయట్లేదు కూడా ఉండొచ్చు, చాలా డికేట్స్ అయిపోయినాయి కాబట్టి విత్ ది హెల్ప్ ఆఫ్ వరల్డ్ బ్యాంక్తో కొంచెం డబ్బులు తీసుకొని వీఆర్ ట్రైంగ్ టు మోడర్నైజ్ అవర్ నాగార్జున సాగర్ ప్రాజెక్ట్. దెన్ వీఆర్ ఆల్సో హ్యావింగ్ నిజాం సాగర్ ప్రాజెక్ట్. Nizam Sagar project. Nizam Sagar project was constructed by erstwhile Nizam government only. Erstwhile Nizam government only. So Nizam Sagar, Nizam government, NM. N తర్వాత ఏ లెటర్ వస్తుందండి? మంజీరా. M వస్తుంది. NM. N కంటే ముందు MN ఇట్లా గుర్తుపెట్టు. మంజీరా నిజాం.
NN అంటే నల్గొండ నాగార్జున, like this you remember. But whatever it is, combination MN NM means you are having Nizam and Manjira. Okay, so 1923లోనే స్టార్ట్ అయిపోయింది, నిజాం స్టార్ట్ చేసిండ్రు, అండ్ 1931లో కంప్లీట్ అయిపోయింది. ఓకే, సో కెపాసిటీ ఎంత? 29.72 TMC. ఇరిగేషన్ ఎంత? 2,75,000 acres. 2,75,000 acres అండి. This is the first reservoir to be constructed on river Manjira. Manjira river మీద ఒక ఫస్ట్ డ్యామ్ ఇదే, నిజాం సాగర్ డ్యామ్ కట్టినాం మనం. ఓకే, అండ్ విత్ ది హెల్ప్ ఆఫ్ నిజాం సాగర్ ప్రాజెక్ట్, డ్రింకింగ్ వాటర్ నీడ్స్ ఆఫ్ నిజామాబాద్ ఈజ్ ఫుల్ఫిల్డ్. నిజామాబాద్ NNM, నిజాం సాగర్, నిజామాబాద్, మంజీరా రివర్ గుర్తుపెట్టుకోండి. అంటే నిజామాబాద్ వాళ్ళకి డ్రింకింగ్ వాటర్ సప్లై చేయడానికి మనం నిజాం సాగర్ ప్రాజెక్ట్ వాడుతున్నాం. మంజీరా ఈజ్ ఎ ట్రిబ్యూటరీ ఆఫ్ గోదావరి, అగైన్ గోదావరి ట్రిబ్యూటరీ. Kadam was also Godavari tributary. Manjira was also a Godavari tributary. Remember this point. Then let us go ahead. Indra Priyadarshini Jurala project. Indra Priyadarshini Jurala project. So I should have a picture here, but no, don't need to worry about it. In the storytelling, you will get that particular scenes. Okay, I will make sure that that particular projects are also seen in the animated, in the motion lo kuda chustaru meeru. Right. మల్టీపర్పస్ ప్రాజెక్ట్ రివర్ కృష్ణా మీద, ఇందిరా ప్రియదర్శిని జురాలా మల్టీపర్పస్ ప్రాజెక్ట్ ఆన్ రివర్ కృష్ణా. ఎక్కడ మనం ఎస్టాబ్లిష్ చేసినాం ఈ ప్రాజెక్ట్? ఇట్ ఈస్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్. ఎస్టాబ్లిష్ ఇన్ మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్. రిమెంబర్ దిస్ పాయింట్. ఓకే, అండ్ విచ్ స్టేట్ మధ్యలో, వెరీ వెరీ ఇంపార్టెంట్, మళ్ళీ ఆయన అడుగుతాడు క్వశ్చన్లో. ఇందిరా ప్రియదర్శిని జురాలా ప్రాజెక్ట్ ఈస్ లొకేటెడ్ ఎట్ ద బార్డర్స్ ఆఫ్ తెలంగాణ అండ్ కర్ణాటక. తెలంగాణ అండ్ కర్ణాటక, రైట్. ఆర్ దే విల్ ఆస్క్ యూ తెలంగాణ అండ్ మహారాష్ట్ర. తెలంగాణ అండ్ మహారాష్ట్ర మీన్స్ రాంగ్ అండి. తెలంగాణ అండ్ కర్ణాటక. రిమెంబర్ దిస్ పాయింట్. ఓకే, సో కర్ణాటక వాళ్ళతో మాట్లాడుకున్నాం మనం. సార్ మేము ఒక ఇందిరా ప్రియదర్శిని జురాలా ప్రాజెక్ట్ కట్టుకుంటాం, ఏం కాదు కదా మీకు అంటే వాళ్ళు ఓకే అన్నారు. ఆ ఓకే ఎప్పుడైంది? ఆ అగ్రిమెంట్ ఎప్పుడు సైన్ అయింది? 1978లో సైన్ అయింది. దట్ అగ్రిమెంట్ వాజ్ సైన్ ఇన్ ద ఇయర్ 1978. ఓకే, ఫాలోయింగ్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ, గవర్నమెంట్ ఆఫ్ కర్ణాటక అగ్రీడ్. ఓకే, మీరు కట్టుకోండి. ఓకే, అండ్ దిస్ ఇందిరా ప్రియదర్శిని జురాలా ప్రాజెక్ట్ ఈస్ లొకేటెడ్ ఇన్ జోగులాంబా డిస్ట్రిక్ట్. నో, it is located in Mahbub Nagar district, but it gives water supply ఎవరెవర్ ఏ డిస్ట్రిక్ట్స్ కి సప్లై చేస్తుంది ఇది? జోగులాంబ, వానపర్తి, నాగర్ కర్నూల్. జోగులాంబ, వానపర్తి, నాగర్ కర్నూల్. సో ఈ 3 డిస్ట్రిక్ట్స్కి వాటర్ సప్లై అవుతుంది విత్ ది హెల్ప్ ఆఫ్ దిస్ ఇందిరా ప్రియదర్శిని జురాలా ప్రాజెక్ట్. ఓకే, దెన్ రాజోలి బండా డైవర్షన్ స్కీమ్. రాజోలి బండా డైవర్షన్ అంటే, డైవర్షన్ అంటే వాటర్ కెనాల్ ఇట్లా వెళ్తే డైవర్ట్ చేయాలి ఇట్లా. ఓకే, డైవర్షన్ ఎందుకు అంటే మళ్ళీ ఇరిగేషన్ చేయాలి కదా, అక్కడ లేదు ఇరిగేషన్ కాబట్టి అక్కడ డైవర్ట్ చేయాలి. ఇది కూడా మనం కర్ణాటక గవర్నమెంట్తో అగ్రిమెంట్ చేసుకొని వాళ్ళు మనకు పర్మిషన్ ఇచ్చిన తర్వాత మనం స్టార్ట్ చేసినాం. అగ్రీడ్ ఫర్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ దిస్ ప్రాజెక్ట్. Karnataka government agreed for the construction of this project. The scheme was sanctioned during the erstwhile Nizam state. Okay, 3 states will be in this particular scheme, in this particular project. 3 states ki koncham link undi. Karnataka versus Mahbub Nagar, Kurnool district in Andhra Pradesh. Okay, Kurnool. So Karnataka, mana Telangana, inka Andhra Pradesh. 3 స్టేట్స్కి ఈ రాజోలి బండా డైవర్షన్ స్కీమ్లో వాటర్ సప్లై అవుతుంది. ఓకే, రిమెంబర్ దిస్ పాయింట్. సో కర్ణాటకలో కర్ణాటక డిస్టిక్కి సప్లై అవుతుంది. వేస్ తెలంగాణలో చూసుకుంటే మహబూబ్ నగర్కి సప్లై అవుతుంది వాటర్ ఇక్కడ నుంచి. వేస్ ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే కర్నూల్ డిస్టిక్కి సప్లై అవుతుంది. ఓకే, ద సేమ్ project is helpful for all these states. And the Rajori Banda diversion river scheme is in Jogulamba district. Okay,
రిమెంబర్ దిస్ పాయింట్. దెన్ వీ హ్యావ్ డన్ నాగార్జున సాగర్ అయిపోయింది, నిజాం సాగర్ కూడా అయిపోయింది. ఇప్పుడు వీఆర్ గోయింగ్ టు సీ వాట్ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్. ఓకే, Sriram Sagar project is again on river Godavari, also called as what Pochampadu. Again it is a multi-purpose project. Foundation stone in the year 1963. Who laid the foundation? Pandit Jawaharlal Nehru. Okay, ఈ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ ఏ హైవేకి టచ్ అవుతుంది? హైదరాబాద్ నాగ్పూర్. ఓకే, సో ఇరిగేషన్ ప్రాజెక్టే కానీ మల్టీపర్పస్ కూడా ఉంది. మల్టీపర్పస్ ఉంటే ఇరిగేషన్ తప్ప వేరే పర్పసెస్ ఉండాలి కదా. ఎస్, చూడండి, డ్రింకింగ్ వాటర్ కరీంనగర్ వరంగల్, అండ్ ఇట్ ఆల్సో సప్లైస్ వాటర్ టు రామగుండం థర్మల్ పవర్ ప్లాంట్ అండి, టు మేక్ ఎలక్ట్రిసిటీ. ఓకే, సో ఇట్ ఆల్సో మీట్ ద వాటర్ డిమాండ్స్ ఆఫ్ నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ ఎట్ రామగుండం దగ్గర మన దగ్గర ఒక కోల్ పవర్ ప్లాంట్ ఉంది. ఆ వాళ్ళకి కావాల్సినవి వాటర్ కూడా దీని నుంచి వెళ్తాయి. Okay, so it has got 3 important canals and very very important. Okay, Kakatiya canal will supply water to Nizamabad, Karimnagar, Warangal. Lakshmi canal will supply water to Nizamabad. Saraswati canal will supply water to Adilabad. Supply water to what? Adilabad. Remember this point here. Okay, then we are also having లోవర్ మానేర్, AIR ఉండాలి, ఇది రాంగ్. లోవర్ మానియార్ ప్రాజెక్ట్ ఆర్ లోవర్ మానేర్, ప్లీజ్ చెక్ ఇట్. కరీంనగర్ డిస్టిక్లో ఉందండి ఇది మానేర్ ప్రాజెక్ట్. ఎప్పుడు కమెన్స్మెంట్? 1974. ఓకే, కంప్లీషన్ ఆఫ్ దిస్ ప్రాజెక్ట్ టుక్ ప్లేస్ ఇన్ ద ఇయర్ 1985. రిమెంబర్ దిస్ పాయింట్. వెరీ వెరీ సింపుల్ అండ్ వెరీ బ్యూటిఫుల్ డేటా ఇస్ ప్రెజెంటెడ్ హియర్. దెన్ మొగలిగుండ్ల బాగరెడ్డి సింగూర్ ప్రాజెక్ట్ అయినా చెప్పండి, లేకపోతే మొగలిగుండ్ల బాగరెడ్డి ప్రాజెక్ట్, రెండు ఒకటే. బట్ మెనీ పీపుల్ గెట్ కన్ఫ్యూజ్. సింగూర్ వేరే అనుకుంటారు, ఇంకా మొగలిగుండ్ల వేరే అనుకుంటారు అండి. మొగలిగుండ్ల బాగరెడ్డి సింగూర్ ప్రాజెక్ట్ మంజీరా రివర్ మీద కట్టినామండి మనం. వీ హ్యావ్ బిల్డ్ దిస్ ప్రాజెక్ట్ ఆన్ ది రివర్ మంజీరియా, అగైన్ ఏ ట్రిబ్యూటరీ ఆఫ్ వాట్? గోదావరి. 29.9 TMC, చిన్న డ్యామ్. ఓకే, వెర్ ఇస్ దిస్ సింగూర్ ఈజ్ ఇన్ సంగారెడ్డి. కేసీఆర్ గారు ఏం చేస్తున్నారు మొత్తానికి అగ్రికల్చర్ కోసం అంటే ఇవన్నీ చేస్తున్నారండి. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయనకి చాలా ఇంట్రెస్ట్ ఉంది. దేనిలో చాలా ఇంట్రెస్ట్ ఉంది? ఇరిగేషన్. మిషన్ కాకతీయ లాంచ్ చేసిండ్రు. అగ్రికల్చర్లో ఓకే యూస్ఫుల్ అవుతుంది ఈ స్కీమ్. దెన్ రైతు బంధు, దెన్ రైతు బీమా. ఓకే, మళ్ళీ వేరియాస్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ మనం చూసినాం ఇప్పుడే. ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ చాలా స్టార్ట్ చేసిండ్రు అగ్రికల్చర్ కోసం. తర్వాత కావాల్సింది ఏంది మనకు? ఎలక్ట్రిసిటీ, అది కూడా ఇచ్చినాం. మళ్ళీ సీడ్స్ క్వాలిటీ మంచిగా ఉండడానికి ఎస్టర్డే మనం సీడ్స్ గురించి కూడా చూసినాం. మళ్ళీ ఫర్టిలైజర్లో కూడా చాలా ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారు, చాలా ధోకా ఇస్తున్నారు మనకు. అందుకే ఫర్టిలైజర్ సర్టిఫికేషన్ కూడా చేయాలని చెప్పింది గవర్నమెంట్. సో కెన్ యూ సీ దాట్? యూ కెన్ నౌ సీ దాట్ అగ్రికల్చర్ డెవలప్మెంట్కి చాలా పెద్ద స్టిమ్యులస్ వచ్చింది ఆఫ్టర్ ది బైఫర్కేషన్. ఓకే, బికాస్ ది గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఈజ్ మోర్ ఇంట్రెస్టెడ్ టువర్డ్స్ వాట్? ది డెవలప్మెంట్ ఆఫ్ ది ఫార్మర్స్. చూడండి, వాటర్ ఎంజాయ్ చేయాలి. సో ఒక సమ్మరీగా మీకు ఇక్కడ మెన్షన్ చేసిన. మళ్ళీ క్రెడిట్ అగ్రికల్చర్ క్రెడిట్లో మనం చూసినాం పావల వడ్డీస్కి వడ్డీ లేని రుణాలు. మళ్ళీ ఫార్మ్ మెకనైజేషన్లో కూడా సబ్సిడీ క్యాపిటల్ సబ్సిడీ కూడా మనం చూసినాం. సీడ్స్కి కూడా మనం చూసినాం, ఫర్టిలైజర్స్కి కూడా మనం చూసినాం. రైట్ ఆర్ రాంగ్? సో సి మెనీ ఇనిషియేటివ్స్ వర్ టేకెన్ బై ది గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ వాట్? Agriculture. For the development of agriculture. Please remember this. Right. Telangana is redefining the future of agriculture in India అని చాలా మంది అంటున్నారు. ఓకే, తెలంగాణ ఈజ్ రీడిఫైనింగ్ ద ఫ్యూచర్ అంటే అగ్రికల్చర్ ఎలా చేయాలి అని తెలంగాణ ఒక ఎగ్జాంపుల్ లాగా డెఫినేషన్ అంటే అగ్రికల్చర్కి ఒక కొత్త డెఫినేషన్ ఇస్తుందంట. మీన్స్ ద initiatives were taken so better and so good, and it was like has become a role model అనుకోండి. It has become a role model to many states,
And moreover, it is very clear that అది మనది రైతు బంధు scheme that is also implemented by the national government also in the form of Pradhan Mantri Samman Nidhi Yojana. Pradhan Mantri Samman Nidhi Yojana. Remember this point here. Fine. Okay. So now let us also see some important things here. Government of Telangana has also started investment support scheme అంటారు. ఏమంటారు? ఇన్వెస్ట్మెంట్ సపోర్ట్ స్కీమ్ అండి. అంటే సీజన్ ఖరీఫ్ సీజన్ వస్తుందనుకోండి, ఖరీఫ్ సీజన్ వస్తుంది. సో దానికంటే ముందే గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ డబ్బులు ఇచ్చేస్తుంది మీకు ఫార్మర్స్కి. సో మీకు ఇప్పుడు ఖరీఫ్ సీజన్ వస్తే సీడ్స్ ఫర్టిలైజర్స్ అవన్నీ కొనాలి కదా, సో ఇన్వెస్ట్మెంట్ చేయాలి. మీ ఇన్వెస్ట్మెంట్కి మేము సపోర్ట్ ఇస్తామండి అని అంటున్నారు. Okay, so government of Telangana is determined to help the farmer at the time of investment during the start of the season. During the start of the season. Beginning of true farmer empowerment ani annam 8,000 ఇది ఇంక్రీజ్ అయింది. ఇది పాత అడ్వర్టైజ్మెంట్. సో విల్ ఆల్సో సీ ద లేటెస్ట్ వన్. డోంట్ వరీ అబౌట్ ఇట్. సో ఇది మనం లైట్ తీసుకుందాం. దిస్ ఈజ్ నాట్ రిక్వైర్డ్ ఎట్ దిస్ పాయింట్ ఆఫ్ టైమ్. లెట్ us see this one. పట్టాదార్ పాస్బుక్ ఇనిషియేటివ్స్ ఆల్సో. సో విత్ ద హెల్ప్ ఆఫ్ పట్టాదార్ పాస్బుక్ ఇనిషియేటివ్ అగ్రికల్చర్ ల్యాండ్ డిస్ప్యూట్స్ మొత్తం తీసేసినాం మనం. ఎవరిది ల్యాండ్ వాళ్ళకి టైటిల్ ఇచ్చేసినాం, వాళ్ళకి ఓనర్షిప్ ఇచ్చేసినాం, వాళ్ళ పేరు రాసేసినాం, అంతే మొత్తం క్లియర్ కట్ చేసేసినాం అంట. ఓకే, గుడ్ స్టెప్స్ ఆర్ టేకెన్. ఓకే, దెన్ వీఆర్ హ్యావింగ్ రైతు బంధు. రైతు బంధు scheme was launched by the government of Telangana on May 2018. Very important. ఎవ్రీ సీజన్కి ఫండ్ ఎలోకేట్ చేస్తాం. ఖరీఫ్కి, రాబీకి మొత్తం సీజన్స్కి ఫండ్ ఎలోకేట్ చేస్తాం. 6,000 crore rupees ఫర్ గివెన్. ఎంత ఇచ్చారు? 6,000 crore rupees. ఇంకా ఎవ్రీ సీజన్కి ఎంత అండి? 5,000. ఎవ్రీ సీజన్కి ఎంత? 5,000 పర్ ఎక్కర్. అది కూడా మీ దగ్గర 10 acres ఉంటే 50,000, మీ దగ్గర 5 acres ఉంటే 25,000. సో ఎవ్రీ ఎక్కర్ యూ విల్ గెట్ వాట్? 5,000 rupees ఫ్రమ్ ది గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ రైతు బంధు. ఓకే, అంటే గవర్నమెంట్ బంధు లాగా ఉంది, ఫ్రెండ్ లాగా ఉంది ఫార్మర్స్కి. సో హ్యాపీగా ఉన్నారు ఫార్మర్స్, మంచిగా డబ్బులు తీసుకున్నారు. ఓకే, 5,000 పర్ ఎకర్ పర్ క్రాప్ ఫర్ ఫార్మర్స్. ఓకే, పర్ క్రాప్. ఇంకొక క్రాప్ గ్రో చేస్తే ఇంకా 5,000, అంటే వేరే సీజన్లో. సో దిస్ ఇస్, అండ్ విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ స్కీమ్ ద 59 lakh ఫార్మర్స్ ఆర్ బెనిఫిటెడ్ అండి. ఓకే, దెన్ రైతు బీమా స్కీమ్ లాంచ్డ్ ఆన్ August 2018. స్కీమ్ లాంచ్ ఆన్ August 2018. సో డిసీజ్డ్ కిన్ అంటే ఫార్మర్ చచ్చిపోతే వాళ్ళ ఫ్యామిలీకి 5 lakh ఇన్ష్యూర్డ్ అమౌంట్ వచ్చేస్తుంది. 5 lakh ఇన్ష్యూర్డ్ అమౌంట్స్ దే విల్ గెట్ ఇఫ్ ద ఫార్మర్ డైస్. ఇఫ్ ద farmer dies, remember this point. సో మొత్తం ఈ రైతు బీమా అయినా సరే, రైతు బంధు అయినా సరే చేతికి ఇవ్వమండి. మళ్ళీ మీరు ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్తారు, రెవెన్యూ ఆఫీస్కి వెళ్తారు, అక్కడ క్లర్క్ ఉంటాడు, సార్ నాది అప్లికేషన్ ఇస్తారు, సార్ నేను మొన్న పోయి మీకు ఇచ్చిన నా డబ్బులు ఏమైంది, ఆయన దగ్గర చెక్ ఆల్రెడీ ఎంఆర్ఓ గారు లేకపోతే కలెక్టర్ గారు, రెవెన్యూ ఆఫీసర్ గారు సైన్ చేసేస్తారు. చేసిన తర్వాత ఆయన టేబుల్లో పెట్టుకుంటాడు. అమ్మ రాలేదమ్మా అని అంటాడు. అయ్యా రాలేదయ్యా, సార్ చాలా బిజీగా ఉన్నాడు, లేదు పోయిండు అని అంటాడు. అలా అని 10 days అవుతుంది, 15 days అవుతుంది. వాళ్ళు లాస్ట్లో వచ్చి సార్ ఒక 2,000, 3,000 తీసుకోండి సార్, నా ఫైల్ ఫార్వర్డ్ చేయండి అని వాళ్ళు అట్లా మీకు వాళ్ళు బతిమలాడతారు. ఇట్లా బతిమలాడితే ఈడు ఏం చేస్తాడంటే ఆ డబ్బులు పెట్టుకొని ఏం చేస్తాడంటే రేపు వచ్చేసి తీసుకో అంటాడు. ఆల్రెడీ ఆయన దగ్గర చెక్ ఉంటుంది. సో దిస్ ఈజ్ హౌ ది థింగ్స్ వర్క్. సో ఇట్ ఈస్ యూ పీపుల్ హూ ఆర్ గోయింగ్ టు బి ఎ పార్ట్ ఆఫ్ ద సిస్టమ్ ఇన్ ఫ్యూచర్. ప్లీజ్ డోంట్ డూ దిస్. ఓకే, దే ఆర్ వెరీ పువర్. సో రిమెంబర్ దిస్ పాయింట్ హియర్. సో డబ్బులు గవర్నమెంట్ ఆఫీసెస్కి ఇవ్వం. మీరు మీ ఆధార్ కార్డ్ నంబర్, మీ అకౌంట్ నెంబర్ ఇచ్చేయండి, మేము మీకు ఇచ్చేస్తాం. సో టోటల్ డేటా, ఫార్మర్స్ది టోటల్ డేటా, టోటల్ డిస్బర్స్మెంట్ ఆఫ్ మనీ విల్ బి డన్ త్రూ ఏ పోర్టల్ కాల్డ్ యాజ్ ఈకుబేర్. ఈకుబేర్, it is a RBI payment system.
ఇట్ ఈస్ వాట్ ఆర్బీఐ పేమెంట్ సిస్టమ్. ఆర్బీఐ దగ్గర ఉంది ఇది. ఈక్వేర్ ట్రాన్స్ఫర్ ద అమౌంట్ విల్ బీ పేడ్ త్రూ ఎలక్ట్రానిక్ ట్రాన్స్ఫర్స్ ఓన్లీ టు ద passbook holders through a portal called as eQuber. eQuber, remember this point. So this is the scheme of Government of India. Pradhan Mantri, I'll come to that, don't worry. Pradhan Mantri सम्मान निधि योजना. प्रधानमंत्री सम्मान निधि योजना. ओके, गवर्नमेंट ऑफ इंडिया स्कीम अंडी ఇది. దిస్ ఇస్ వాట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్కీమ్. ఓకే, నిధి सम्मान. ఓకే, तो abbreviation PMSNY. PMSNY. ప్రధానమంత్రి సమ్మాన్ నిధి యోజన. నౌ లెట్ us see ఏముంది. సో మనకు తెలంగాణ గవర్నమెంట్ ఏం చేసిందంటే ఆ రైతు బంధు అందరికీ ఇచ్చిందండి. అది లార్జ్ ఫార్మర్స్ అయినా సరే, స్మాల్ ఫార్మర్స్ అయినా సరే. ఇఫ్ యూ ఆర్ వాచింగ్ ద వీడియో ఫర్ ద వెరీ ఫస్ట్ టైమ్, ఐ హ్యావ్ ఆల్రెడీ డిస్కస్డ్ హూ ఆర్ ది లార్జ్ ఫార్మర్స్, హూ ఆర్ ది స్మాల్ ఫార్మర్స్, హూ ఆర్ ది సెమీ మీడియం ఫార్మర్స్. ఓకే, అంటే వాళ్ళ దగ్గర ఎంత ఎకర్ ఉంటుంది, ఆ ఎకర్కి కంపారిజన్లో మనం ఫార్మర్స్ క్లాసిఫికేషన్ చేసినాం. లెస్ దెన్ వన్ ఎకర్ ఉంటే మార్జినల్ ఫార్మర్స్ అన్నాం. మార్జిన్ చాలా తక్కువ ల్యాండ్. 1 to 2 సెమీ మీడియం. ఓకే, 1 to 2 లైక్ మోర్ దెన్ 2 ఉంటే అప్ టు 2 ఉంటే స్మాల్, 2 to 4 సెమీ మీడియం, 4 to 10 మీడియం, 10 above 10 acre above లార్జ్. సో క్లాసిఫికేషన్ అలా ఆల్రెడీ మనం చూసేసినాం ఇన్ డెప్త్ ఇన్ అవర్ ప్రీవియస్ వీడియోస్. అండర్స్టూడ్ రైట్? కానీ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ అందరికీ ఇచ్చిందండి. వెదర్ యు ఆర్ ఏ స్మాల్ ఫార్మర్ ఆర్ మార్జినల్ ఫార్మర్స్, పర్ ఎకర్ పర్ క్రాప్కి మీకు ఇంత డబ్బులు ఇస్తామని చెప్పేసింది. బట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హ్యాస్ నాట్ ఎక్స్టెండెడ్ ది స్కీమ్ టు ఆల్ ది ఫార్మర్స్. దే ఆర్ కాన్సన్ట్రేటింగ్ ఓన్లీ టు వాట్? స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్ హ్యావింగ్ లెస్ దెన్ 5 acres ఆఫ్ ల్యాండ్. అంతే, 5 acres ల్యాండ్ అంతే. అండర్స్టూడ్ అండి? 5 acres ల్యాండ్, లెస్ దెన్ 5 acres ఉంటేనే ఈ స్కీమ్ అప్లికేబుల్ అవుతుంది, లేకపోతే అప్లికేబుల్ అవ్వదు. అండర్స్టూడ్? ఫైన్. స్మాల్ అండ్ మార్జినల్ ల్యాండ్ హోల్డర్ ఫ్యామిలీ, ఏ ఫ్యామిలీ కంప్రైజింగ్ హస్బెండ్, వైఫ్, మైనర్ చిల్డ్రన్స్, మొత్తం అందరు కలిసి లెస్ దెన్ 5 acres ఉన్నాయి. ఓకే, వాళ్ళకి ఈ స్కీమ్ అప్లికేబుల్ అన్నారు. ఓకే, ఫైన్. ఇంకా ఏ వెరీ ఇంపార్టెంట్ థింగ్ దట్ దే హ్యావ్ గివెన్ అండి. చాలా మంచి ఒక ఇంపార్టెంట్ థింగ్ ఇచ్చారు వాళ్ళు, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ. ఏమన్నారంటే ఈ స్కీమ్ ఎవరెవరికి అప్లికేబుల్ అవుతుంది, ఎవరెవరికి అప్లికేబుల్ కాదు, అది ఇచ్చారు. ఓకే, అగ్రికల్చర్లో కూడా చాలామంది దగ్గర వాళ్ళు ఎంపీస్, ఎమ్మెల్యే ఇలాంటి పోస్టులు కూడా ఉంటారు, సర్పంచ్ పోస్టులు. సో ఆల్రెడీ పోస్ట్లో ఉన్నవాళ్ళు, రిటైర్ అయిన వాళ్ళు, ఇప్పుడు వాళ్ళు పోస్ట్లో ఉన్నవాళ్ళు కూడా, ఫార్మర్ అండ్ ప్రెజెంట్ హోల్డర్స్ ఆఫ్ కాన్స్టిట్యూషనల్ పోస్ట్, వాళ్ళకి ఈ స్కీమ్ అప్లికేబుల్ కాదు. ఎక్స్క్లూడెడ్ ఫార్మర్ మినిస్టర్స్, ఎంపీస్, ఎమ్మెల్యేస్, మేయర్స్, చైర్పర్సన్, డిస్ట్రిక్ట్ పంచాయత్ వాళ్ళు, వాళ్ళ దగ్గర కూడా అగ్రికల్చర్ ల్యాండ్ ఉంటే వాళ్ళకి ఇవ్వం. ఆల్ సర్వింగ్ రిటైర్డ్ ఎంప్లాయీస్ ఆఫ్ సెంట్రల్, స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్, వాళ్ళకి కూడా ఇవ్వం. ఓకే, ఆల్ రిటైర్డ్ పెన్షనర్స్, ఆల్రెడీ పెన్షన్ వాళ్ళకి కూడా ఇవ్వం. 10,000 కంటే మోర్ ఉంటే వాళ్ళకి ఇవ్వం. ఆల్ పర్సన్ హూ పేస్ ఇన్కమ్ ట్యాక్స్. నేను అగ్రికల్చర్ ఫార్మర్ అండి, నేను ఒక అగ్రికల్చర్ విలేజ్లో ఉంటున్నాను. నా కొడుకు హైదరాబాద్లో ఐటీ ఎంప్లాయీగా పని చేస్తున్నాడు. ఆయన ఐటీ ఎంప్లాయీలో పని చేస్తే ఐటీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ కాబట్టి ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నాడు. నాకు ఇక్కడ అగ్రికల్చర్ పొలాలు ఉన్నాయి, నేను ఇక్కడ అగ్రికల్చర్ చేస్తున్న విలేజ్లో. ఇప్పుడు ఈ స్కీమ్లో నాకు ఫ్రీగా డబ్బులు వస్తాయా లేదా?
సో ఎవరైనా ఇంట్లో ఎవరైనా ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నారంటే ఆ ఫ్యామిలీకి స్కీమ్స్ అప్లికేబుల్ కాదు. ఆయననే గవర్నమెంట్కి ఇస్తుంది, గవర్నమెంట్ ఆయనకి ఏమి ఇవ్వాలి? అంతే కదా అండి. సో చాలామంది ఉంటారు అట్లా, అగ్రికల్చర్ ల్యాండ్స్ ఉంటాయి, వాళ్ళ పిల్లలు గవర్నమెంట్ జాబ్స్లో ఉంటారు, వాళ్ళ పిల్లలు క్లర్క్ ఉంటారు, వాళ్ళ పిల్లలు బ్యాంక్లో పనిచేస్తారు, వాళ్ళ పిల్లలు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఉంటారు, వాళ్ళ పిల్లలు బీడీఎస్ ఉంటారు, వాళ్ళకు కూడా ఫ్రీగా ఎట్లా ఇస్తామండి? ఇవ్వం. దట్ ఈస్ నాట్ కాల్డ్ యాజ్ ఆర్టికల్ 14 ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లాస్. దట్స్ వై వాళ్ళకి ఇవ్వం. డాక్టర్స్కి అస్సలు ఇవ్వం, ఇంజనీర్స్కి, లాయర్స్కి, చార్టర్డ్ అకౌంటెంట్స్కి, ఆర్కిటెక్చర్స్ అందరికీ ఇవ్వం. ఓకే, సో Government of Telangana, Government of India has created a exclusion category. Has created what? Exclusion category with respect to what? This scheme. Pattadar Passbook Initiative. Pattadar Passbook Initiative. Common sense. Land title documents. ఈ ల్యాండ్ మీద ఎవరిది టైటిల్ ఉంది, ఎవరి పేరు ఉంది, అది ల్యాండ్ టైటిల్ డాక్యుమెంట్స్ వర్ ప్రిపేర్డ్ ఆఫ్టర్ ఏ టోటల్ కాంప్రిహెన్సివ్ సర్వే. ఈ ల్యాండ్ ఎవరిది, ఆ ల్యాండ్ ఎవరిది, ఈ ల్యాండ్ ఎవరిది మొత్తం సర్వే చేసుకొని ఈ ల్యాండ్ మీది కదా, మీ పేరు మీద మంచిగా అప్డేట్ చేసుకుని పోయిండ్రు. సో దట్ దే షుడ్ నాట్ బి మళ్ళీ ఇలాంటి డిస్ప్యూట్స్ రావద్దు, ఇది నాది మీది అని. ఓకే, ఈ సర్వేలో 1.42 crore acres ఆఫ్ ల్యాండ్ కెన్ బి కల్టివేబుల్ అని మనకు దొరికింది. అంటే చాలా ల్యాండ్ ఉంది, మంచి ల్యాండ్ ఉందంత. ఓకే, సో ఆల్ ది ల్యాండ్ రికార్డ్స్ హ్యావ్ బీన్ అప్డేటెడ్ అండ్ డిజిటైజ్. మొత్తం కంప్యూటర్లో ఫీడ్ చేసిండు ఎవరిది ల్యాండ్ ఎవరి పేరు మీద ఉందని. నౌ ఫార్జరీ, కాంట్రఫీటింగ్, మీది అమ్మడం, డబుల్ డూప్లికేట్ డాక్యుమెంట్స్ ఏమీ రావు. I hope that you are loving the lectures whatever we are uploading on the Telugu One channel, and do subscribe to it and make it a very big hit also.